తక్కువ ఖర్చుతో స్వల్ప కాలంలో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో మెరుగైన రాబడి వస్తుండటంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రణాళికాబద్ధంగా ఎకరాల్లో అంతర పంటగా పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఒకే పొలంలో బీర, కాకర లాంటి తీగజాతి కూరగాయలు, వాటి కింద అంతర పంటలుగా బంతి, వంగ, సొర, దోస, ఆ పక్కనే బెండ సాగు కనబడుతోంది కదూ. ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు పేరు ఆళ్ల సత్యనారాయణ. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామానికి చెందిన ఈయన అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ నిరంతర పంట దిగుబడులను తీస్తున్నాడు. ఒక పంట కాదు, రకరకాల ఉద్యాన పంటలతో సేద్యంలో సత్ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రం. అంతర మిశ్రమ పంటలతో, సరికొత్త సాగు విధానాలతో వ్యవసాయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రైతు ఆళ్ల సత్యనారాయణ. ఎకరంలో కొద్దిపాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగు చేస్తుండగా ఆ పందిళ్ల కింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగు చేస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో బెండను సాగు చేస్తూ ఒక పంట తరువాత మరో పంట దిగుబడులను పొందుతున్నాడు. వచ్చిన దిగుబడులను చాలా వరకు తోట వద్దే అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక 4 ఎకరాలు పొలం చేస్తూ దాంట్లో నిరుడు పోయిన సంవత్సరం సాలు కానించి ఈ సంవత్సరం కూడా పందిరి సాగండి. పందిరి సాగంటే కర్రలతో పందిరేసి పైన వైర్ లాగి దాని మీద బీర, కాకర వేస్తూ కింద అంతర్పైరుగా పొద చిక్కుడు ఉంది, బంతి మొక్కలు ఉన్నాయి, వంగ మొక్కలు ఉన్నాయి, సొర మొక్కలు ఉన్నాయి, దోస ఉంది. ఇవన్నీ కింద అంతర్పైరుగా వేసి దీని మీద లాభ నష్టాలు కాదులే కానీ కొంత కాలక్షేపణ పక్క సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు నాకు ఆవులు ఉన్నాయండి. ఆ ఆవుల ద్వారా ఆవు పంచకము, ఆవు పేడ కలిపి ఊరబెట్టి దరిదాపుగా ఒక 2 నెలలు 3 నెలలు దాన్ని కలిపి ఒక గుట్టెల్లో పెట్టి దాన్ని సంచుల్లోకి ఎత్తి మొదల్లో పోసి ఆ రకమైన బలం చేకూరుతామండి. అయితే బెండ సపరేట్గా వేసారండి, అంతర్పైరు కాకోకుండా బెండ కూడా బాగానే ఉంది. పోతే దీంట్లో బేర్ వచ్చేపాటికి కొంచెం పందిరి కానీ లేకపోతే ఇత్తనాలు కానీ ఇట్లాంటి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుని ఇత్తనాలు వచ్చేపాటికంటే ఈస్ట్ అండ్ వెస్ట్ వాళ్ళి నాగా తీసుకున్నానండి. ఈ వెరైటీ కూడా మంచి వెరైటీ అండి. కాకపోతే అది వేసంకాలం అనేది నేను అడగలేదు. అయినా సరే వేసంకాలం ఇప్పుడు నాకు మంచి కాపు, తర్వాత కాయ కూడా సైజు వస్తుందండి బాగా. ఒక్కోటి దాదాపు 300 నుంచి 400 గ్రాములు సైజు వస్తుందండి బీరకాయ. కాకర వచ్చేపాటికి మధ్యలో ఒక 20 రోజులు 10 రోజులు వర్షాలు పడి కొంచెం వెనకాడింది. ఇప్పుడే కాకర కూడా మంచి లైన్లో ఉంది, వంగ లైన్లో ఉంది, పొదచిక్కుడు లైన్లో ఉందండి. పొదచిక్కుడు, వంగ అంతర్పైరుగా వేసామండి. పొదచిక్కుడు, వంగ, దోస, సొర ఇవన్నీ బీర, కాకరేమో పైకి వెళ్తాయండి పందిరి పైకి. ఈ చెప్పిన జాతులన్నీ కింద ఉంటాయండి. అయితే వీటి మీద ఆదాయం వాటి మీద ఆదాయం రెండూ కలిసి నేల ఖాళీ ఉండదు, కలుపు మొక్కలే లేకోకుండా జాగ్రత్త పడతాం. ఈ పైరు ఉండడం వల్ల కలుపు కూడా తక్కువ వస్తుందండి. అప్ టు నాకు రోడ్డు పక్క ఉండటం మూలంగా బీరకాయ బాగుండటం మూలంగా కాకరకాయ కానీ వంగ కానీ బెండ కానీ బాగుండటం మూలంగా ఈ రోడ్డు అమ్మట వచ్చేవాళ్ళు రోజుకి ఏదన్నా కానీ ఒక 20 నుంచి 30 కిలోలు నాకు చేతి మీదే అమ్ముడు పోతాయండి. తర్వాత ఈ కాకర వచ్చేపాటికి చిట్టి కాకర అండి. పొడవు కాకర అయితే కొంచెం అంత డిమాండ్ ఉండదు. చిట్టి కాకర వచ్చేపాటికండి మంచి డిమాండ్. రెండోది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇవాళ అది మంచి ఆయుధంగా పనిచేస్తుంది. కాకరకాయ కూడా నాకు ఇక్కడే పోతుందండి. ఎక్కువగా మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం నాకు పెద్దగా ఉండదండి. ఈ లేబర్ వచ్చేపాటికి ఒక 4-3 ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఇక వాళ్ళకి ఏదో కావాల్సిన కూరగాయలు ఇస్తూ ఉంటాం, వాళ్ళ కూలి వాళ్ళకి ఇస్తాము. ఆదాయపరంగా మనకు నికరంగానూ కనపడుతుంది. 55-60 రోజుల కాడి నుంచి మనకి కాకర పెరుగుద్ది, దిగుబడి బీరా పెరుగుద్ది, బెండా పెరుగుద్ది, అంతర పైర్లు ఇవన్నీ కూడా మనకి 4 పైర్లు చేతికొచ్చేపాటికి రైతుకు చక్కటి ఆదాయం వస్తుందండి. కేజీ నుంచి కేజీ దాకా సొరకాయ వస్తుందండి. అప్ టు సొరకాయ కూడా మేము శేనికాడ మామూలుగా కొట్లు ఎట్టన్నామని మేము శేనికాడ 15 రూపాయలు అమ్ముతున్నామండి. మరి నీమాయిలు అప్ టు
ఈ వేప నూనె ఇయే తప్పితే నేను పురుగు మందులు పెద్దగా వాడే విధానం లేదండి. ఎందుకంటే పురుగు మందుల జోలికి వెళ్తే తినేయి, రెండోది ఖర్చు ఎక్కువ అవుద్దండి. అదే ఇప్పుడు వేప నూనె అనుకోండి, మేము రైతు భరోసా కేంద్రం నుంచి ఒకేసారి ఒక 10 లీటర్లు తీసుకున్నాను. పెట్టుబడి వచ్చేపాటికండి, ఇత్తనాలు వచ్చేపాటికి, బేర ఇత్తనాలు వచ్చేపాటికి 5 ప్యాకెట్లు తెచ్చామండి. 5 ఆర్లు 33,000 అండి. 50 గ్రాముల ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తెచ్చామండి. బీర కాకర వచ్చేపాటికి 4 ప్యాకెట్లు తెచ్చామండి. వంగ వచ్చేపాటికేమో మేము నర్సరీ నుంచి, కలపూర దగ్గర నర్సరీ ఉందండి, వంగ, టమాటా ఇవన్నీ నర్సరీ నుంచి తెస్తామండి. దోస మొక్కలు కూడా, దోస విత్తనాలు కూడా మేము రెడ్డి సీడ్స్ నుంచి తెచ్చామండి. అది కూడా బాగానే ఇత్తనం, మంచి ఇత్తనం ఇచ్చారు ఆయన. రెండోది ఇప్పుడు పెట్టుబడికి వచ్చేపాటికి ఒక 60,000 దాకా అయిందండి. నాకు ఇది మొత్తం 1 ఎకరం పొలం ఉందండి. అవి ఒకటేనండి. మిగతా మా దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఏది బయటికి వెళ్ళి ఇంకొక వెరైటీ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మొత్తం ఏ టు జెడ్ టాప్ టు బాటం అని నా దగ్గర ఉన్నాయండి. అందులో నాణ్యమైన కూరగాయలు, నాణ్యమైన విత్తనం అండి. ఇంకొక 4-5 రోజుల నుంచి ఇక స్టార్ట్ అవుద్దండి. ఇప్పటి వరకు ఇటు దియ్య అటు పెట్ట మనం ఇంట్లో దాన్ని తీసి పెట్టట్లేదు, చేలో తీసి పెడతాము. ఇక 4-5 రోజులు 10 రోజులు పోయిన కాడి నుంచి దాదాపుగా మనకి నికరాదాయం అనేది మిగులుతుంది. లేబర్ ఛార్జీ తగ్గుతుంది, మందుల పని కూడా తగ్గుతుంది. ఎందుకంటే తోట కవర్ అయిపోయింది, అంత బాగుంది, కాయ పూత పింద అంత ఆనూపంగా ఉంది. ఒక 60-70 మనకు మనకు వస్తాయని గట్టి ఆశాజనకం, మంచి నమ్మకమైన విధానం. రెండోది పక్క వాళ్ళు కొనుక్కెళ్తున్నారండి. మార్కెట్కి వెళ్తే 30 రూపాయలు 40 రూపాయలు వేస్తారండి. అది పందిరిది కాదు, ఏది కాదు, కింద పైన బీరకాయ అంతే. అది ఇప్పుడు మాది ఉందనుకోండి, పందిరికాయ తెలిసి చూసిన వాళ్ళు ఆగి మరీ కొనుక్కుని తీసుకెళ్తున్నారు.